తగ్గేసి 400 పెట్టు నక్కు కట్టే అవుతుందిలే చాలు పొంగలేదు 400 అయితే పొంగదు 800 అయితే పొంగిపోతుంది పొంగ పూతపన్ని బొట్లు ఇలా మచ్చగా ఉంటుంది. ఇప్పుడు 400 పెట్టు 200 తగ్గించు. అయితే 10:30 క్రాస్ అయిపోతుందండి. అమ్మడా రెడీ అయిపోయాం. ఫోన్లో చూసి చూస్తున్నాను అర్థం అవుతుంది. వేసి దూకుంటున్నా అందరిని పంపించి వెళ్తే వరకైతే మాకు ఈ టైం అయింది. పొంగి 400 పొంగిని 400 పెడితే పొంగిని దాన్ని వదలవాలి. చాలు ఏగి ఏమన్నమాట ఏం చెప్తావు లేదు మరి కొట్టుకాడికి వెళ్తావు ఇల్లు తేవాలిగా తేవు. స్టవ్ వాళ్ళ మీదుగా రేవు దాటి కొల్లూరు వెళ్దాం అనుకున్నానండి. అలా వెళ్తే ఒక 20 కిలోమీటర్లు జర్నీ తగ్గింది. కానీ నడుగుతూ వెళ్ళేసరికి మా బామ్మ దగ్గర ఇచ్చాడు. రేవు మీద వెళ్ళొచ్చా అని అడిగితే రేవు మధ్యలో అంట ఒక కాలువ అంతా పడవ దాటాలంట. కాలువ అంత ఎంపిద్దంట రేవు అది పడవ దాటాలంట. ఈ పడవ దాటి మళ్ళీ అంత రిస్క్ ఎందుకని మళ్ళీ పులిగడ్డ వచ్చి పులిగడ్డ మీదగా పెన్నుమూడి అటు నుంచి రేపల్లి మా చిన్నమ్మని కలిసి ఇప్పుడు వెళ్ళామండి. అన్నీ మొక్కజొన్న పచ్చజొన్న ఈ చేలో ఉన్నాయి. ఇవన్నీ పచ్చజొన్న. ఇది పచ్చజొన్న అవతాల మొక్కజొన్న. గుంటూరు వెళ్తే ఇక్కడ పల్లికొండ దగ్గర ఆగాను. మా చిన్నమ్మ దగ్గరికి వెళ్ళా రేపల్లి కలుసుకొని మళ్ళీ గుంటూరు వెళ్తాను పెద్దమ్మ దగ్గరికి. బుక్స్ అవి కావాలంట ఇచ్చొస్తా. ఇదిగండి రేపల్లి బేతపూడి సెంటర్ నుంచి పల్లికొండల రూట్. లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంది, రైట్ సైడ్ రైట్ సైడ్ 10 అడుగులు వేస్తే రైల్వే స్టేషన్. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం బట్టిప్రోడ్ వెళ్తాం. బట్టిప్రోడ్ ఫస్ట్ మా చిన్నమ్మ దగ్గరికి వెళ్ళి కావాల్సిన కొనిపెట్టి 1 గంట ఉండి తర్వాత మళ్ళీ 12 బయలుదేరి తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చారండి. గుంటూరు వచ్చి నేను క్యాంటీన్లోనే భోజనం తిందంటే మా పెద్ద అమ్మాయి సరే అని అన్నాను ఇద్దరే పెట్టుకొస్తుంది. తిన్నాము. తర్వాత జిరాక్స్ కావాలని జిరాక్స్ చేసి బయలుదేరాను తిరిగి ఇంటికి. ఆన్గడ్డ వచ్చాను. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చల్లపల్లి వెళ్ళి వస్తున్నాను. ఇదిగండి ఫుడ్ సెంటర్. ఇదిగండి ఇది మా ఊరి బస్సు గొలవమ్మ వెళ్ళిద్ది ఆ ఊరి మీదుగా. ఆవనగేట్లో 7:15 ఉంది. 7:20 బయలుదేరింది. 5 నిమిషాలు ముందుంటే 7:15. ఆవనగేట గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్. గవర్నమెంట్ హాస్పిటల్ ఇదిగండి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్.
అన్ని గోట్లే ఒకటి బాగా. అవనగడ్డలో ఎప్పుడు కాడ చుట్టుపక్కల మీద 20 రూపాయలు 30 రూపాయలు చికెన్ రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకు ఎలా అమ్ముతారంటే మాది సొంతంగా వస్తాయి, మరి హోల్సేల్ షాపు ఏ చెబుతూ ఉంటారు. కొంతమంది అంటే ఆటోలో తేడా ఉండదు, అంత ఏంటో తెలియదు. ఇప్పుడు రేట్ అయితే ఇక్కడ చికెన్ రేట్ అయితే ఇక్కడ వాళ్ళ రేటు 200 ఉంది. ఇవాళ శుక్రవారం 26, ఇవాళ రేటు 200. అంతే 200 కరెక్ట్గా. ఇదేమో ఈస్ట్ కోస్ట్ సర్ప్రైజ్ అంటారు, ఏంది వాటర్ అంటారు అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, నేను కనపడలేదు. అవనగేట్ రోడ్లో ఊరి చోటు పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి ఫ్రెండ్స్, జాగ్రత్త చూసుకురండి. ఆ గోతులు కానీ పెడితే డైరెక్ట్గా శ్మశానానికి, అంత పెద్ద గోతులు పెట్రోల్ బంక్ ఎదురుకుంటారు. చపాతీలు ఈ నైట్కి మనకి. దీంట్లోకి చట్నీ ఏం లేదా? చట్నీ అయ్యి పచ్చిమిరకాయలు చట్నీ. రోజు అలా కలిసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతామండి. బాయ్ అండి, గుడ్ నైట్.